వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇవాళ అయితే మైన్క్రాఫ్ట్ ఆడదాం. ట్రీ హౌస్ ముందే కట్టేసుకోవడానికి మన దేవుడు అప్పుడే వుడ్ ఇచ్చాడు ట్రీ హౌస్ కోసం. ఎక్కడైతే మన బేస్ అయితే కట్టుకోబోతున్నాం. సర్వైవల్ కేసు ఇదంటే రష్ ఏం కాదు, డైరెక్ట్ ఇలా కట్టుకుని అలా చేద్దాం. దేవుడు మంచోడు, నా కోసం అప్పుడే ట్రీ హౌస్ కట్టుకోవడానికి ఇలాంటి వుడ్ ఇచ్చాడు. మైన్క్రాఫ్ట్ రోడ్ ఇంకా మంచిది, అప్పుడే వుడ్ ఇచ్చాడు. ఎక్కువ పైకి ఎక్కడికి ఇంకా కట్ చేయాలి. వుడ్ అంతా కట్ చేసి ట్రీ హౌస్ అయితే కట్టేద్దాం. ఈ వుడ్ అయితే మొత్తం కట్ చేసి ట్రీ హౌస్ కట్టేద్దాం. దీంట్లో కొంచెం తేడా ఉంది వుడ్. ఇలా పైకి కట్టుకుంటా పోతే మీకు ఎవరు కట్టుంటారు. అక్కడ లీవ్స్ కూడా అయితే రిమూవ్ అయితే అవ్వ. ఇలా అయితే మీరైతే ఈజీగా అయితే ట్రీ హౌస్ కట్టేసుకోవచ్చు. ట్రీని కూర్చోకుండా ట్రీ హౌస్. లీవ్స్ కూడా అలాగే ఉంటుంది, మనం కూలిస్తేనే కూలిపోతుంది. ఇప్పుడైతే పని చేయాలి అంటే కొంచెం హైట్ కోసం. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా గైస్. కింద అయితే వుడ్ అయితే తీసేద్దాం. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కిందకి వెళ్దాం. నేను అయితే కిందకైతే వెళ్ళిపోయినా. వుడ్ ఎందుకు ఏడ కూడా కొంచెం రిమూవ్ చేసేద్దాం. ఇంకా వుడ్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ట్రీ హౌసెస్ లాంటివి. అవన్నీ కూడా ట్రీ హౌసెస్ కింద చేసేసుకున్నాం. తర్వాత అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ మొక్క నాటేద్దాం. ఫస్ట్ అయితే మనం అయితే క్రాఫ్టింగ్ టేబుల్ బేసిక్ టూల్స్ అయితే చేసేసుకోవాలి. సారీ డ్రా ఇలా అయితే అయిపోయింది. ఇలా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే పుల్లలు స్టిక్స్ చేసుకుని క్రాఫ్టింగ్ టేబుల్ కింద పెట్టి ఇలా 2 దానిపైన 3 పెట్టేసి లోపలికి మంది అది బెడ్ కూడా చేసుకోవడానికి కొంచెం అయితే రావాలి. ఫస్ట్ మీరు బెడ్ అన్న వాళ్ళకి ఇప్పుడు వెళ్దాం. ఫస్ట్ ఒక యాక్స్ చేసుకుందాం. బేసిక్గా అయితే నేనైతే యాక్స్ చేసుకున్నా. స్వాడ్ అయితే అంత పనికిరాదు, ఎందుకంటే యాక్స్తోనే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యిద్ది. మన తెలుగు వాళ్ళం అన్నా మన యాక్స్తో గొడవలు పట్టుకునేది. దీంట్లో కూడా యాక్స్తోనే గొడవలు పెట్టుకుంటాము. కొట్టేసుకుని చంపేసుకుంటారు యాక్స్తోనే. మీకు ఇక్కడ కనపడకపోవచ్చు, కానీ నాకైతే కనపడిద్ది. టార్చెస్ కూడా లేవు గైస్, అందుకే లైట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే మన స్థావరం పెట్టుకున్నాం. యాక్స్ స్టోన్ పికాక్స్. ఇప్పటికైతే బేసిక్ స్టోన్ యాక్స్ పికాక్స్ అయితే తెచ్చేసుకున్నాం. ఇవి అయితే ఇన్వెంటరీలో పెట్టేసుకుందాం. యాపిల్ కూడా ఉంచుకుందాం ఫుడ్కి. బెడ్ అయితే చేసుకోవడానికి ఇంకా టైం ఉంది, చేసుకుందాం అలాగట. ఈ యాపిల్ అయితే ఇక్కడ పెడతాం, స్టిక్స్ అయితే ఇక్కడ పెడదాం. కాబుల్ స్టోన్ బెడ్ కోసం ఇప్పుడైతే అన్వేషణ చేద్దాం. ఓ బెడ్, ఓ షీపు, కోడిని నరికేద్దాం. షీపు ఇక్కడైతే దట్టమైన అడవి గైస్, మీరే చూడొచ్చు. దట్టమైన అడవిలో ఏమీ లేవు. కాంబరీస్ కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి. ఆ నక్కలు పీకుని తినేస్తే మన రక్తాన్ని. ఇటు సైడ్ అసలు లేని దారి లేదు గైస్. ఇటు సైడ్కి వెళ్దామా వద్దా? డ్రోన్స్ ఉంటాయి. త్వరగా తెలిపోదాం. మన డ్రోన్స్ మన మీద ట్రైడెంట్లు పెట్టుకుని
జార్ చేయండి రా అని చెప్పి పెద్ద పైకి పెట్టి కింద చూడండి. ఇంకా షీపులు ఇక్కడ బర్డ్స్ ఉందంటే అనుకున్నదొక్కటి గ్రావెల్ దొరికింది స్టోను. అన్నా ఏంటన్నా ఇదంతా ఓకేవా అన్నా? కేవలం వద్దన్నా ప్రస్తుతానికి. కోల్ అయితే మైండ్ చేస్తుంది. ఫస్ట్ బెడ్ ఎత్తుకోవాలి. కోల్ త్వరగా మైండ్ చేసేద్దాం. మళ్ళీ బెడ్ పోతే ఇంక సర్వైవల్ పోయినట్టే. ఏంటన్నా ఇది గైస్? ఎక్కడైతే కట్టేసుకున్నా మనకు అన్లిమిటెడ్ స్టోన్ ఉంది. అన్లిమిటెడ్ కోల్ గైస్. సరే గైస్, ఫస్ట్ బెడ్ ఇంపార్టెంట్. మనైతే తర్వాత ఇవన్నీ చేసుకుంటాం. ఏదో ఒకటి పెట్టుకోవాలి. చీపు జరిగిందిరా, నరికేడ్రా. ఇంకా మీ తాత ముత్తాతలు ఉన్నారా? మనకైతే ఒక్క షీప్ దొరికింది, ఇంకో 2 షీప్ లేవు. ఏంటన్నా ఇది? స్విమ్మింగ్ పూల్ బాగుంది. స్విమ్మింగ్ పూల్ దొరికిందా? హై, నేచురల్ స్విమ్మింగ్ పూల్ అంటే ఇదే గైస్. మరి చూడండి, నేను కట్టకుండానే స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చేసి అదనమాట మైన్క్రాఫ్ట్ ఇంటెలిజెంట్. అమ్మ పిల్ల ఉందంటే తల్లి ఉండాల్సింది. పాపం పిల్లకి అన్యాయం అయితే చేసేసాం. నా మీద కేసెట్టదు అక్కాయ్. పక్కనైతే మా అక్క కేసెట్టేయండి. మరి నా మీద చాడీలు చెప్తుంది. ఇంకొక షీపు అన్నది.